హలో మామ, నమస్తే అందరికీ. ఈరోజు మార్నింగ్ లేచి కార్ చాలు చేద్దామంటే కార్ చాలు కాలేదు. ఎందుకని చూసేలోపు బ్యాటరీ డ్రైన్ అయిపోయింది. సో ఈరోజు ఈ కార్ని ఎలా స్టార్ట్ చేయాలో నేను చెప్తా. కార్ యూజర్స్కి కానీ లేకుంటే కార్ డ్రైవర్స్కి కానీ ఈ వీడియో యూజ్ కావచ్చు. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వేరే కార్తో హెల్ప్ ఎలా తీసుకోవాలనేది నేను చెప్తా. ఈరోజు లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ 2 కాల్ ఆఫ్ చేసి నేను వీడియోలో ఎలా అయితే కేబుల్స్ పెట్టానో మీరు కూడా అలానే పెట్టండి. గుర్తు పెట్టుకోండి, బ్లాక్ టు బ్లాక్ అస్సలు ఇవ్వకూడదు. నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలానే ఇవ్వండి. మనం హెల్ప్ తీసుకున్న కార్కి బ్లాక్ ఇచ్చేసి తర్వాత మన కార్కి, డెడ్ అయిన కార్కి ఇలా మెటల్ బార్కి ఇవ్వాలి. ఓకేనా? ఇది మాత్రం గట్టిగా గుర్తు పెట్టుకోర్రి. మీరు బ్లాక్ టు బ్లాక్ ఇస్తే హెల్ప్ తీసుకునే కార్కి డ్యామేజ్ అవ్వచ్చు. ఇప్పుడు ఫస్ట్ హెల్ప్ తీసుకున్న కార్ని చాలు చేసి తర్వాత మన డెడ్ అయిన కార్ని చాలు చేస్తే చాలు అయిపోతుంది. ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇలానే చాలు కాకపోతే మీరు కంపల్సరీ గ్యారేజ్కి వెళ్ళాలి, బ్యాటరీ చెకప్ చేసుకోవాలి. బ్యాటరీ టోటల్గా డెడ్ అయిపోతే బ్యాటరీ చేంజ్ చేయించుకోవాలి. నేను చెప్పింది కూడా మీకు అర్థం కాకపోతే నేను ఇక్కడ ఒక పేపర్ ఇస్తున్నా, ఇది స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి, మీకు యూజ్ కావచ్చు. నా బ్యాటరీ అయితే డెడ్ అయిపోయింది. నేను గ్యారేజ్కి వెళ్ళి చేంజ్ చేయించేసిన. నాకు ఇక్కడ కోవైట్లో 24 దినార్ పడ్డది. 24 దినార్ అంటే మనకి ఇండియాలో వచ్చేసి 6,000 to 7,000 కావచ్చు. వీడియో అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే మీకు ఒక పేపర్ ఇచ్చిన, అందులో క్లియర్గా రాసి ఉంది, అందులో చూసుకుంటూ చేయండి. రైట్ మామ, ఉంటా మరి.